బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ కోరాలని బండి సంజయ్ లేఖ రాశారు. రాష్ట్రంలో సిబిఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. సిబిఐని నిషేధిస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్లకు నోటీసులు ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, చెప్పండి. సీఎం రేవంత్ రెడ్డికి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ లేఖ రాసినట్లుగా తెలుస్తోంది. ఆ లేఖలో ఏ అంశాలను ప్రధానంగా పొందుపరిచారంటారు? ఈ రోజు రాసినటువంటి బహిరంగ లేఖలు మనం చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత తీవ్రమైన విషయము. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల మన ఒక పర్సన్ కి ఉండాల్సినటువంటి గోప్యత లేకుండా పోయింది. అండ్ అదే విధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సీక్రెట్స్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఇబ్బందికరమైన విషయం. పూర్తి స్థాయి అంటే శాంతి భద్రతలకు ముప్పు వచ్చేటువంటి విషయం. ఇలా ఇంటెలిజెన్స్ వింగ్ మొత్తం ఇటే వాడితే రాష్ట్రం మీద ఇంకేమైనా జరిగినప్పుడు శాంతి భద్రతలు ఇష్యూ కూడా వస్తుంది. అసలు ఓవరాల్ గా సంబంధించి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వ్యాపారులు, బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు వీళ్ళందరినీ ఫోన్ ట్యాప్ చేయడంతో పాటు వాళ్ళను బెదిరించి డబ్బులు తీసుకున్నారు. ఒక మాఫియాను రన్ చేసినట్టుగా ఇదంతా కూడా రన్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి ప్రత్యేకంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి పరికరాలు కానీ, అంటే బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆ పరికరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. ఇది ఓవరాల్ గా దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయము. ఉగ్రవాదులకు కూడా కీలకమైనటువంటి సమాచార డేటాను ఏమన్నా అందించారా, దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం ధ్వంసం అయిపోయిందంటే ఉగ్రవాదులకు సంబంధించినటువంటి డేటా ఏదైతే వీళ్ళు కొలాప్స్ చేశారో అందులో వాళ్ళ డేటా కూడా ధ్వంసం అయిపోయింది. వ్యాపార సంస్థలు, ప్రతిపక్షాలు మొత్తం విరాళాలు ఇవ్వకుండా ఫోన్ ట్యాపింగ్ వాడుకున్నారు. సో మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి వాస్తవాలు నిగ్గు తెల్చాలంటే సిబిఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు కంపల్సరీ రావాలి. సో సిబిఐ విచారణ జరిపించాలని కేంద్రానికి రేవంత్ రెడ్డిని ఒక లేఖ రాయమని సంజయ్ కోరడం జరిగింది. రాష్ట్రంలో సిబిఐ రాకుండా గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కదా, సో వెంటనే దాన్ని రద్దు చేయండి, ఈ కేసును సిబిఐకి అప్పగించండి. అప్పుడు ప్రతిపక్షాలు సైబర్ దాడి కారకులైనటువంటి మాజీ సీఎం, ఆయన కొడుకు కేటీఆర్ వీళ్ళిద్దరికి నోటీసులు ఇవ్వాలి. సో ఓవరాల్ గా దీనిలో చిత్తశుద్ధి చాటుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్తున్నారు. సో రాజ్యాంగం ప్రమాణం చేసి రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తున్నటువంటి కేటీఆర్ ను ఆ ఎమ్మెల్యేలు అక్కడ ఎవరైతే దానికి కారణమైనటువంటి అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం మాదిరిగానే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద కూడా సమగ్ర విచారణ జరగకుండా అటకెక్కించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. నాకెందుకో రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని మొత్తం తొక్కిపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయం నుంచి కేసీఆర్ ఫ్యామిలీని కాపాడేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు. సో ఓవరాల్ గా రాజకీయ ప్రయోజనాల కోసం చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ జరగాలని ఢిల్లీ స్థాయి నుంచి కూడా ఒత్తిళ్లు వస్తున్నాయి. సో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయి కాబట్టి ఈడీని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఇలా ఫోన్ ట్యాపింగ్ కారణకనే వాళ్ళని తీవ్రంగా శిక్షించాలంటే సిబిఐ, ఈడీ రంగంలోకి దిగాల్సిందే. ఆ వైపుగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సంజయ్ లేఖ రాయడం జరిగింది. చూడాలి మరి. బండి సంజయ్ లేఖకు సంబంధించి ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా స్పందించే అవకాశం ఎంతవరకు ఉందంటారు? స్పందించేటువంటి అవకాశం ఉండొచ్చు. కాకపోతే ఇప్పుడు సీఎం చాలా బిజీగా ఉన్నాడు. అండ్ మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అవి జరుగుతున్నాయి. ఎలక్షన్ కి సంబంధించిన రిజల్ట్స్ కొంచెం హడావిడిగానే ఉంది కాబట్టి ఈ స్పందించేటువంటి అవకాశం ఉంది. అండ్ సిబిఐ, ఈడీకి సంబంధించి నిన్న కూడా ఆల్రెడీ ఇందిరాపార్క్ దగ్గర బీజేపీ నేతలందరూ ధర్నాలు చేశారు. సిబిఐకి అప్పగించాలని అంటున్నారు కాబట్టి దీని మీద ఖచ్చితంగా రేవంత్ కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. చూడాలి ఏ విధంగా స్పందిస్తారు. ఒకవేళ సిబిఐకి వెళ్తే మాత్రము కేసు మరో మలుపు తిరిగేటువంటి అవకాశం మనకు అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.